వైసీపీలో ఇన్ఛార్జ్ల మార్పు కలకలం రేపుతుంది. ఈ క్రమంలోనే మొదటి లిస్టులో 11 నియోజకవర్గాలకు వైసీపీ అభ్యర్థులు ప్రకటించారు. ఇప్పుడు రెండో లిస్టులో కూడా మరో 11 నియోజకవర్గాలపై వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ రెండు లిస్టుల తర్వాత మూడో లిస్టు కూడా ఉండనుంది. అయితే రెండో లిస్టు మరింత ఆలస్యం కానుంది. జనవరి 2న మలి విడత జాబితా ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ మార్పుల నేపథ్యంలో వైఎస్ జగన్ క్యాంప్ ఆఫీస్ అయిన తాడేపల్లి ఆందోళనలో అట్టుడుకుతుంది. సిట్టింగుల్లో ఎవరి చీటీ చెరగనుందో తెలియని అందరిలోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. మొదటి లిస్ట్ వెలువడిన తర్వాత కొంతమంది కార్యకర్తలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమకు వద్దంటూ ఆందోళన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో ఇన్ఛార్జ్ల మార్పు కలకలం రేపుతుంది. ఈ క్రమంలోనే మొదటి లిస్టులో 11 నియోజకవర్గాలకు వైసీపీ అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు రెండో లిస్టులో కూడా మరో 11 నియోజకవర్గాలపై వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ రెండు లిస్టుల తర్వాత మూడో లిస్టు కూడా ఉండనుంది. అయితే రెండో లిస్టు మరింత ఆలస్యంగా రానుంది. జనవరి 2న మలి విడత జాబితా ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ మార్పుల నేపథ్యంలో వైఎస్ జగన్ క్యాంప్ ఆఫీస్ అయిన తాడేపల్లి ఆందోళనతో అట్టడుగుతుంది. సిట్టింగుల్లో ఎవరి చీటీ చిరగనుందో తెలియకుండా అందరిలోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. మొదటి లిస్ట్ వెలువడిన తర్వాత కొంతమంది కార్యకర్తలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమకు వద్దంటూ ఆందోళన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కిరణమై జాబితాని 2వ తారీఖు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా పూర్తిగా కసరత్తు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రీజనల్ కోఆర్డినేటర్లతో కలిపి ఏదైతే ఒక లిస్ట్ అయితే రెడీ చేశారో దాన్ని 2వ తారీఖున ప్రకటిస్తామని చెప్పని ఇప్పటికే సీఎంఓ ఆ కార్యాలయం నుంచి ప్రకటన చేయడం జరిగింది. అయితే ఈ జాబితా అంతా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే బయట నడుస్తున్నటువంటి సమాచారం ఏదైతే ఉందో ఒకటి పూర్తిగా పార్టీలో ఉండి ఇప్పటి వరకు పనిచేసినటువంటి వాళ్ళు పార్టీలో సీట్లు తీసుకుని గెలిచినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అసంతృప్తితో ఉన్నారనేది సమాచారాన్ని ప్రజలు అంటే ఎక్కువ బయట స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో కావాలనేది ఏమీ లేదని చెప్పని ఓ పక్క నుంచి సిట్టింగ్ గెలిచినటువంటి వాళ్ళకి హామీ ఇస్తూనే మీ ఎవరికి అన్యాయం జరగదు, పూర్తి స్థాయిలో న్యాయం చేసే విధంగానే మొత్తం అంతా పార్టీ నిర్ణయాలు తీసుకున్నది. ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకుంటారు, పార్టీ అధ్యక్షులు నిర్ణయాలు తీసుకుంటారు. పోతే ఇప్పటి వరకు కూడా మన పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే క్రియాశీలకంగా వ్యవహరించారో వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలనే నేపథ్యం అయితే ఉంది. కాబట్టి మొదట 2019 ఎన్నికల్లోనే చాలా మంది కూడా 2024 పరిస్థితులు మారొచ్చు, టికెట్లు ఇవ్వచ్చు అని మొదటిగా ముఖ్యమంత్రి గారు మొదట్లోనే వాళ్ళందరూ కూడా చెప్పి టికెట్ బీఫామ్స్ ఇచ్చినటువంటి అంశాన్ని కూడా వాళ్ళకి గుర్తు చేసినటువంటి పరిస్థితులను, అంతేకాకుండా పనితీరు బాగైనటువంటి ఎమ్మెల్యేలకి ఒకసారి 24లో అవకాశం మళ్ళీ పార్టీ పరిస్థితులు బాగుంటే కనుక ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి వస్తే కనుక పూర్తి స్థాయిలో వాళ్ళని ఆదుకునే విధంగా పార్టీ ఉంటుంది. అంతేకాకుండా ఏ ఒక్కరు పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పూర్తి స్థాయిలో పార్టీ మద్దతు ఉంటుంది, పార్టీ న్యాయం చేస్తుంది అనేది కూడా చెప్తున్నటువంటి అంశం. అయితే ఈ జాబితా ఏదైతే ఉందో ఈ 11 మంది ఇటు అనంతపురం, ప్రకాశం కావచ్చు, ఇటు తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి వివాదం మొదటి నుంచి కూడా సంక్లిష్టంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి అంశాన్ని ఇటు మాగుంట శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, నెల్లూరు జిల్లా ఈ అంశాన్ని ఇటు తూర్పు పశ్చిమ గోదావరిలో పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఎక్కువ కనిపిస్తున్న నేపథ్యంలో కూడా వీటి మీద పూర్తిగా దృష్టి సారించడం, ఎవరైతే గెలిచినటువంటి అభ్యర్థులు నెక్ టు నెక్ ఫైట్ చేయగలగాలి, లేదు అంటే కనుక గెలిచినటువంటి పరిస్థితులు ఉండాలి. ఎక్కువ కాపు సామాజికానికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఎక్కువైతుంది. అక్కడ కాపు నాయకులు కూడా కొంతమందిని వైసీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో అక్కడ గెలిచేటువంటి అభ్యర్థులకు మాత్రమే సీట్లు ఇవ్వాలి. ఆ నేపథ్యంలో పాత వాళ్ళని కనుక పక్కన పెట్టాల్సి వస్తే కనుక కంపల్సరీ కనుక పక్కన పెట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పే దాని మీద ఈ జాబితా సిద్ధం
చేసినట్టు తెలుస్తుంది. మరో పక్క నుంచి అవకాశం ఉన్నటువంటి అంటే అక్కడ గెలిచేటువంటి అవకాశం ఉంది పక్క నియోజకవర్గం ఎవరు ఉంటే కనుక వాళ్ళని ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయించేది కూడా పరిశీలించి మొత్తం మీద ఈ 11 మంది జాబితా రెడీ చేసినట్టు తెలుస్తుంది. అయితే దీన్ని పూర్తి సజ్జన ఫాదర్ అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్ తో మాట్లాడిన నేపథ్యంలో వీళ్ళిద్దరిది మీటింగ్ తో తర్వాత ఈ జాబితాను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ జాబితా 2వ తారీఖు అఫీషియల్ గా ప్రకటించేటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.